రండి. మన ధ్యానం కొరకు మరి నిన్నటి దినంలో మనం తండ్రుల దినోత్సవం, ఫాదర్స్ డే అనే దాని గురించి అనే విషయాన్ని మన ముందుకొచ్చినాయి. అయితే నిజమే, మన అందరం తల్లులు నాకు తెలిసి. అయినప్పుడు కూడా తండ్రుల యొక్క బాధ్యతలు, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉంది, తండ్రుల బాధ్యతలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని గురించి మనం ఒకసారి దేవుని వాక్యంలోంచి నేర్చుకుంటే ఆ విషయాన్ని మనం కూడా తెలుసుకున్న వారంగా ఉంటాం. మరి కేవలం మనం స్త్రీలం కాబట్టి స్త్రీల గురించి మాత్రమే తెలుసుకుంటా వెళ్ళిపోతే సరిపోతుందిలే అనేది కాదు, కానీ దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది ఈ విషయంలో అనే దాన్ని మనం అర్థం చేసుకోవడం కూడా అవసరమే. ఎందుకు అంటే అవి అర్థం చేసుకున్నప్పుడు మనం కూడా ఇంకా బెటర్గా మరి తండ్రులు వారి యొక్క పాత్రను పోషించడానికి ఉపయోగకరంగా ఉంటాం. సో తండ్రులు అంటే మన ఇళ్లలో చాలా మంది తండ్రులు ఉంటారు కదా. అంటే మన పిల్లలకి తండ్రి, లేకపోతే మన మనవళ్ళు మనవరాళ్ళకి తండ్రులు ఉన్నారు. అట్లా చూస్తా ఉంటే దేవుని వాక్యం ఈ తండ్రులందరికీ ఏ రకమైనటువంటి విషయాల్లో వాళ్ళు ఉండాలి అని చెప్తుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, అటువంటి విషయాల్లో వాళ్ళు ఉండి మరి ఆశీర్వాదకరంగా ఉండడానికి మనకు కూడా మరి అర్థమవుతుంది. ఆ సంబంధమైనటువంటి దేవుని జ్ఞానాన్ని మనం కలిగి ఉండడం అనేది మంచిది. మరి చూసినట్లయితే కనుక దేవుడు కుటుంబానికి ఇచ్చినటువంటి అత్యంత విలువైన బహుమతుల్లో తండ్రి ఒకడు. కుటుంబం అనే విషయాన్ని తీసుకుంటే మరి తండ్రి చాలా విలువైనటువంటి బహుమతి కుటుంబంలో. మరి అంటే ఎందుకు ఆ మాట చెప్పవలసి వచ్చింది అని అంటే, ఆయన కేవలం పోషకుడు మాత్రమే కాదు, తన కుటుంబాన్ని దేవుని యొక్క మార్గంలో నడిపించేటువంటి నాయకుడు. అంతేకాకుండా ప్రేమ చూపించేటువంటి సంరక్షకుడు కూడా. మరి నిజానికి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, విశ్వాసంలో మరి ఆదర్శప్రాయంగా నిలిచేటువంటి గురువు కూడా. అటువంటి వ్యక్తిగా తండ్రి కుటుంబంలో ఉండాలని దేవుడు కోరుకుంటాం. అందుకనే ఆయన అత్యంత విలువైనటువంటి బహుమతుల్లో తండ్రి ఒకరు. మనం చూస్తాం ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనంలో అబ్రహాం లాగా తన కుటుంబానికి దేవుని మార్గాన్ని బోధించేటువంటి తండ్రి. చదువుతారా? కొన్ని రెఫరెన్సులు చదువుదామా? 4-3 రెఫరెన్సులు. ఆదికాండం 18-19. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగుచేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నానెను. అది యెహోవా మార్గములు బోధించు, దేవుని మార్గాన్ని బోధించేటువంటి తండ్రి. తర్వాత యెహోషువని చూస్తాం మనం. నేను నా ఇంటి వారమైతే యెహోవాను సేవించుము అనే మాట చాలా ధైర్యంగా ప్రకటించాడు. తన బిడ్డల పక్షంలో, తన భార్య పక్షంలో, తన కుటుంబం పక్షంలో మరి ఆయన అంటున్నాడు, నేను నా ఇంటి వారం. యెహోషువ 24:15.
ఆ మాట ఉంటది. తర్వాత చూడండి యోబు 1:5. యెహోవాను సేవించుట మీ దృష్టికి కేడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరో? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో? అమోరీయుల దేశమును మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో? నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింపకోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. అది నేనును నా ఇంటి వారము యెహోవాను సేవించము అని ధైర్యంగా ప్రకటించేటువంటి తండ్రిని మనం చూస్తా ఉన్నాం. యోబు కూడా చూసినట్లయితే తన పిల్లల కొరకు అనిత్యం ప్రార్థించేవాడు. వాళ్ళు ఒకవేళ తప్పు చేస్తారేమో అని చెప్పి వారి కొరకు బలిని అర్పించేటువంటి తండ్రి. యోబు 1:5. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. తర్వాత చూస్తే కనుక లూకా సువార్త 15వ అధ్యాయంలో మనకు బాగా సుపరిచితమైనటువంటి భాగం. తప్పిపోయి తిరిగి తండ్రి వద్దకు వచ్చినటువంటి కుమారుడు. మరి అక్కడ చూసినట్లయితే కనుక ఆ తండ్రి ప్రేమను మనం చూస్తాం. లూకా సువార్త 15వ అధ్యాయం 20 నుంచి 24 వరకు మనం చదవద్దులేండి, కానీ తండ్రి ప్రేమని మనం చూస్తాం. ఆయన క్షమాపణను చూస్తాం అక్కడ. అంటే ఒక్క చిన్న కొడుకుననే కాదు, తప్పిపోయిన కొడుకుననే కాదు, కానీ కృపతో తన కుటుంబాన్ని కౌగిలించుకునేటువంటి తండ్రుల్ని మనం చూస్తా ఉన్నాం. ఆ యొక్క నమూనాని లేకపోతే ఆ ఉదాహరణని మనం చూస్తా ఉన్నాం తప్పిపోయినటువంటి కుమారుని యొక్క మరి తండ్రి విషయంలో. ఈ విధంగా చూసుకుంటూ వెళ్తే ఎంతో మంది దేవుడు మరి అటువంటి తండ్రుల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు కూడా. ఆశీర్వదించాలని మనం కూడా ప్రార్థన చేయాలి. మరి న్యాయానికి మనం తండ్రి పాత్రని ఎలా చూస్తాము అనంటే, ఈ లోకంలో అందరూ చూసినట్టే మరి బాగా డబ్బులు సంపాదించి సంపదను కూడబెట్టేవాడే తండ్రి అన్నట్లుగా చూస్తా ఉంటాం. కానీ దేవుని యొక్క ఉద్దేశం తండ్రి విషయంలో అది కాదు. నిజమే, కుటుంబాన్ని పోషించుకోవాలి, అదంతా కరెక్టే. దాని కొరకు ఏదో బిజినెస్ లో గొప్ప విజయం సంపాదించేసి సంపదను కూడబెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ తండ్రి యొక్క ప్రధాన పాత్ర ఏంటి అంటే పిల్లల్ని దేవుని భయభక్తుల్లో నడిపించడం. అది తండ్రి యొక్క ప్రధానమైనటువంటి పాత్ర. అంటే డబ్బులు సంపాదించకూడదని కాదు, కానీ తండ్రి ప్రధానంగా మరి చేయవలసినటువంటి పని ఏంటి అంటే తన పిల్లల్ని దేవుని యొక్క భయభక్తుల్లో మరి నడిపించడం. న్యాయానికి మన పిల్లలకి ఇచ్చేటువంటి అత్యుత్తమైనటువంటి వారసత్వం ఏంటి అంటే మన సంపదలు కాదు, మన పొలాలు, ఇళ్ళు, లేకపోతే మన ఇంకోటి కాదు. కానీ అంటే చాలా సార్లు మనం పిల్లలకి ఏమి ఇస్తాము అనంటే మరి కంఫర్ట్ సౌకర్యాలను ఇస్తాము, చదువు చెప్పిస్తాము, మంచి బట్టలు ఇస్తాం. అంత మాత్రమే కాకుండా మరి వారసత్వంగా వీళ్ళకిది అని అనుకుంటా ఉంటాం అన్నమాట. కానీ మనం కుటుంబంగా తల్లిదండ్రులుగా కానీ తండ్రిగా కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి అత్యుత్తమైనటువంటి వారసత్వం ఆస్తి కాదండి, దేవుని పైన నిలకడైనటువంటి విశ్వాసాన్ని మనం పిల్లల్లో కలగజేయాలి.
ముఖ్యంగా దానికి తండ్రి బాధ్యుడిగా ఉన్నాడు. అంటే తల్లులు చేయకూడదని కాదు, చాలా ఇళ్లలో తండ్రులు రక్షించబడి ఉండరు కూడా. అట్లాంటప్పుడు ఆ పనిని తల్లులే చేయాలి. తర్వాత ఎఫ్ఎస్సీ పత్రిక 6:4 చూస్తే గనక అక్కడ రాయబడింది కదా, తండ్రులారా మీ పిల్లలను కోప పెట్టక ప్రభు శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. పెంచడం, పిల్లల్ని ఎలా పెంచాలి అనే విషయం తండ్రికి రాస్తా ఉన్నాడు దేవుడు. వాళ్ళని నిష్ఠూర పెట్టొద్దు, కానీ ప్రభు యొక్క శిక్షణలో, ప్రభు వాక్యంలో, ప్రార్థనలో, మరి ప్రభు వాక్యాన్ని బోధించడంలో వాళ్ళని పెంచండి అని అక్కడ రాయబడి ఉంటాం మనం చూస్తాం. అందుకనే తండ్రుల దినోత్సవ సందర్భంగా మనం కూడా పరలోక తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, జ్ఞానం, కృప, బలం తండ్రుల జీవితాల్లో సమృద్ధిగా ఉండాలి అని ప్రార్థన చేయాలి. తండ్రులలో కనిపించేటువంటి విశ్వాసం పిల్లలకి, కుటుంబానికి, మరి రాబోయేటువంటి తరాలకు కూడా ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మన తండ్రులందరి కొరకు నిత్యం ప్రార్థన చేయాలి. అందుకనే మరి త్యాగాలు చేసేటువంటి తండ్రుల్ని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళని దేవుడు ఆశీర్వదించాలని వారి వారి కుటుంబాల కొరకు నిలబడి ప్రార్థించి, ప్రేమించి, త్యాగం చేసేటువంటి ప్రతి తండ్రిని దేవుడు ఆశీర్వదించాలని మనం కూడా ప్రార్థన చేయాలి. మరి నిజమే, తండ్రుల వరుసలో మనం చూసినట్లయితే సొలొమోనులు ఉన్నారు, జ్ఞానం కలిగినటువంటి వారు. యోసేపులు ఉన్నారు, నీతి కలిగినటువంటి వారు. క్రీస్తుని ప్రతిబింబించేట్లుగా ఉండాలని మనం ప్రార్థన చేయాలి. అందుకని ఇది తండ్రుల యొక్క బాధ్యతలైనప్పటికీ కూడా వారి కొరకు ప్రార్థన చేయవలసిన వాళ్ళం మనమే. మరి మంచి తండ్రి తన పిల్లలకి జీవనోపాధి కలిగిస్తాడంట. అంటే చదువు చెప్పిస్తాడు, ప్రోత్సహిస్తాడు, ఉద్యోగం వచ్చే వరకు కూడా పోషిస్తాడు. జీవనోపాధిని మరి జీవనోపాధి వైపు అడుగులేయటానికి కుమారుడు సహాయం చేస్తాడు, కుమారుడు సహాయం చేస్తాడు. కానీ భక్తి కలిగినటువంటి తండ్రి అంట దేవుని మార్గాన్ని చూపిస్తాడంట. అది తరతరాలకి నిలిచిపోయేటువంటి ఆత్మీయమైన వారసత్వం. దాన్ని కలగజేస్తాడు భక్తి గల తండ్రి. నిజమే, మన ఇంట్లో ఉండేటువంటి తండ్రులు మంచి తండ్రిగా ఉండటం కాదు, కానీ భక్తి కలిగినటువంటి తండ్రులుగా ఉండాలి అని మనం కోరుకోవాలి. మరి అటువంటి ప్రార్థనని మనం చేయాలి. మనం ప్రార్థన చేసినప్పుడే వాళ్ళు వాళ్ళ యొక్క బాధ్యతల్ని నిర్వహించగలుగుతారు, నిర్వర్తించగలుగుతారు. అయితే కొంతమంది భక్తులు మంచి తండ్రుల కోసం, అంటే బైబిల్ పండితులు మంచి తండ్రుల గురించి కొన్ని ఆలోచనలు వెల్లడి చేశారన్నమాట. మరి మన కాలంలో ఉన్నటువంటి బైబిల్ పండితులు వీళ్ళు. మరి జాన్ స్టార్ట్ అనే ఆయన గురించి కొంతమంది విని ఉంటారు. అని అంటాడు కదా, మంచి తండ్రి అంటే అధికారాన్ని చూపించేవాడు కాదు, సేవ ద్వారా నాయకత్వాన్ని వహించేవాడు. క్రీస్తు యొక్క త్యాగం, క్రీస్తు యొక్క ప్రేమ, అదే నిజమైనటువంటి తండ్రి తత్వానికి ఒక ఉదాహరణ అని అంటాడు. అదే తండ్రి ప్రేమ అంటే ఏంటంటే అధికారంలో కాదు, కానీ త్యాగంలో కనిపిస్తుంది. మరి గృహంలో వాళ్ళు చూపించే అధికారం కాదు, కానీ త్యాగం మనం గుర్తించాలి. కానీ పురుషాధిక్యత కలిగినటువంటి ఈ ప్రపంచంలో, కుటుంబాల్లో మరి అధికారంలో ఎక్కువ మరి సంతృప్తి నొందేటువంటి తండ్రుల్ని, లేకపోతే గృహాలని మనం చూస్తుంటాం. కానీ
తండ్రులు అధికారం కొరకు మాత్రమే నియమించబడిన వారు కాదు. త్యాగంతో కుటుంబాన్ని పోషించేటువంటి వారు, లేకపోతే త్యాగంతో కుటుంబం యొక్క బరువుని ఎత్తుకునేవారు. అది మరి ఆ విషయాన్ని మనం గ్రహించి మనం ప్రార్థనా పూర్వకంగా ఉన్నప్పుడు మరి అది తండ్రుల్లో మనం నెరవేరటం చూస్తూ ఉంటాం. ఆ విధంగానే ఇంకొక దైవజనుడు ఏమన్నాడంటే డిఏ కార్సన్ అనే ఆయన, కుటుంబంలో దైవ సంబంధమైనటువంటి జీవితాలు దేని మీద ఆధారపడతాయి అంటే తండ్రి నాయకత్వం మీద ఎక్కువగా ఆధారపడతాయి. మరి తండ్రి వాక్యానికి గౌరవం ఇస్తా కనిపిస్తే లేదా జీవిస్తే వాక్యానుసారంగా మా నాన్న ఇది చేయడు, మా నాన్న ఇలా ఉండడు అనే విషయం పిల్లలకు అర్థం అవ్వాలి, భార్యకు అర్థం అవ్వాలి. మరి వాక్యాన్ని గౌరవిస్తాడు కాబట్టి మా నాన్న ఇటువంటి వాటిని ప్రోత్సహించడు అనేటువంటి విషయాలు అర్థం అవ్వాలి. అప్పుడే దేవుడిని పిల్లలు కూడా మరి సహజంగా తెలుసుకుంటారు. అంటే దేవుడు ఇలా కోరుకుంటాడు, దేవుడు ఇలా చెప్తాడు, దేవుడు ఇలా చేయమంటాడు అనే విషయం కేవలం చదువుకోవటం వినటం ద్వారా కాదు, కానీ కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క జీవిత విధానం ద్వారా, మరిమిక్కిలిగా ఇక్కడ తండ్రి ద్వారా, అంటే తండ్రి వాక్యాన్ని గౌరవించేటువంటి జీవితాన్ని జీవిస్తే పిల్లలు ఆటోమేటిక్ గానే దేవుణ్ణి తెలుసుకుంటారు. అంటే దాంట్లో ఉన్న సారం ఏంటి అనంటే, కుటుంబంలో తండ్రి వాక్యానుసారంగా నడిస్తే గనక కుటుంబం అంతా కూడా దేవుని వైపు తిప్పబడుతుంది, దేవుని వైపు నడుస్తుంది. కాబట్టి మరి తండ్రి యొక్క ఆధ్యాత్మిక జీవితం చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. తర్వాత మాత్రమే పెంచడు, ప్రేమతో పెంచుతాడు, ఉదాహరణతో పెంచుతాడు. క్రైస్తవ జీవితంలో తండ్రి యొక్క జీవనం ఎలా ఉంటది అనంటే బోధించడం మాత్రమే కాదు, ఒక మంచి తండ్రిగా ఉండేవాడు మరి పెత్తనం చేయడం మాత్రమే కాదు, అధికారం చేయడం మాత్రమే కాదు అని జీవితంలో ఒక ఉదాహరణని సెట్ చేస్తాడు. మరి బోధించడం మాత్రమే కాదు కానీ జీవించటాన్ని సెట్ చేస్తాడు. మరి బోధ కంటే జీవనం మరి ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఇది మనందరికీ వలన వారి హృదయాలు గెలవలేం, కానీ దేవుని వాక్యానుసారంగా వారి ముందు జీవించడం వలన వారిని మనం గెలవగలుగుతాం. ఆ విషయాన్ని మనం మరి జ్ఞానపూర్వకంగా గ్రహించాలి. మరి బోధించే తండ్రి గొప్పవాడవడు, జీవించే తండ్రి చాలా గొప్పవాడవుతాడు. తర్వాత జాన్ పైపర్ ఇప్పుడు జీవించి ఉన్నటువంటి గొప్ప దైవజనుల్లో ఒకడు. ఆయన అన్నాడు కదా, తండ్రి జీవిత లక్ష్యం ఏంటి అంటే తన పిల్లలు దేవుని మహిమను చూడటం, మరి ఆనందించటం. అంటే ఒక తండ్రికి ఏ రకమైనటువంటి లక్ష్యం ఉండాలి అని అంటే దేవుని యొక్క ఆనందంలో, దేవుని యొక్క మహిమను, ఆనందాన్ని తన పిల్లలు గ్రహించగలగటాన్ని చూడటమే లక్ష్యంగా పెట్టుకోవాలి. అంటే తండ్రి దేవుని యొక్క ఆనందాన్ని ఇంట్లో ప్రతిబింబించాలి. అప్పుడే తండ్రి యొక్క విజయం కనిపిస్తుంది అందులోనే. మరి మన పిల్లలు దేవుళ్ళ ఆనందిస్తున్నారా?
అనే విషయం ఒకసారి మనం చెక్ చేసుకుంటే దాన్ని బట్టి మనం మన జీవితాలని సెట్ చేసుకోవచ్చు. సామాన్యమైనటువంటి బోధన ఏంటి అంటే బైబిల్లో దేవుణ్ణి ఒక తండ్రిగా మరి బైబిల్లో చెప్పబడింది. ఎందుకని అంటే ఈ ఈ యొక్క లోకంలో జీవించే తండ్రులందరికీ కూడా ఆయన యొక్క నమూనా మాదిరి, ఆయన కరుణ, ఆయన క్రమశిక్షణ, ఆయన క్షమాపణ అంత మాత్రమే కాదు కానీ దేవుని యొక్క స్థిరమైన ప్రేమ, వీటన్నిటిని ప్రతిబింబించాలి అనే దేవుని కూడా పరలోక తండ్రిగా బైబిల్ మరి పోట్రీ చేస్తుంది, అంటే వర్ణిస్తుంది. కాబట్టి ఈ లోకంలో ఉన్న తండ్రులందరికీ ఉదాహరణ ఎవరు అంటే తండ్రి అయినటువంటి దేవుడు. కాబట్టి పరలోకపు తండ్రి యొక్క స్వభావం నుంచి ఈ భూలోకంలో నివసించే తండ్రులు వారి జీవితాల్లో దాన్ని నేర్చుకోవాలి, దాన్ని ప్రతిఫలించాలి, దాన్ని అనుసరించాలి, అనుకరించాలి. అందుకనే దేవుణ్ణి తండ్రిగా బైబిల్ గ్రంథం వర్ణిస్తా ఉంటది. కాబట్టి తండ్రి యొక్క పాత్ర ఎంత గొప్పదో కుటుంబాల్లో మనం ఎరగాలి. మరి బైబిల్లో కూడా మంచి మంచి ఉదాహరణలు ఉన్నాయి. ఎఫెసీ పత్రిక గబగబా నేను ఒక 4 ఉదాహరణలు చెప్తాను. ఎఫెసీ పత్రిక 6:4 ప్రేమతో తన యొక్క బోధతో పిల్లల్ని పెంచేటువంటి తండ్రి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6-7 వచనాలు చదివితే తన ఇంట్లో వాక్యాన్ని బోధించే తండ్రి గురించి అక్కడ ఉంది. సామెతలు 22:6 గనక మనం చూస్తే పిల్లలను సరైనటువంటి మార్గంలో నడిపించే తండ్రి. 103:13 కీర్తనలు తన పిల్లల మీద కరుణ చూపించేటువంటి తండ్రి. లూకా 15:20 క్షమాపణతో కృపతో కూడినటువంటి తండ్రి. ఇలాంటి తండ్రులు అనేక మందిని బైబిల్లో ఉంచి మనం చూస్తాం. కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి తండ్రులను కూడా ఈ విధంగా మనం చూడాలని మనం ప్రార్థన చేయాలి. వాక్యంలో నడిచేటువంటి నాయకుడు తండ్రి అంటే ప్రేమతో శిక్షణ ఇచ్చేవాడు, ప్రార్థించేటువంటి మధ్యవర్తి యోబులాగా, క్రీస్తుని ప్రతిబింబించేటువంటి జీవితాన్ని జీవించేటువంటి వాడు, పిల్లల్ని దేవుని వైపుకి మార్గం చూపించేటువంటి ఆత్మీయమైనటువంటి మార్గదర్శి. ఇవన్నీ కూడా తండ్రిలో ఉండాల్సినటువంటి లక్షణాలు. కాబట్టి ఇవి మావి కాదులే అని మనం కూర్చోవటం కాదు, కానీ ఇవన్నీ విషయాలు తెలుసుకోవటం మన కొరకే. అన్ని విషయాలు తెలుసుకోవటం మన కొరకే. ఈ విషయాలు తెలుసుకున్నప్పుడు మనం మన భర్తలతో మాట్లాడగలుగుతాం వీటి గురించి, లేదు మన కుమారులతో మాట్లాడతాం, ఎందుకంటే వాళ్ళు కూడా రేపొద్దున తండ్రులు అవుతారు. లేకపోతే మన అల్లుళ్ళతో మాట్లాడతాం, వాళ్ళు కూడా తండ్రులే కాబట్టి. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఎరిగి ఉండాలి. అంటే ఇందులో తండ్రి నిర్వర్తించే స్త్రీలమైన మనకు కూడా బాధ్యతలు ఉన్నాయి. పిల్లల యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి సహాయపడే విషయంలో వీటన్నిటిలో మనందరికీ కూడా సమానమైనటువంటి బాధ్యత ఉంది. కాబట్టి తండ్రులు కదా నేనేం నేర్చుకుంటాలే అని మనం అనుకోకూడదు, కానీ ఆ బాధ్యతలన్నిటిలోనూ మరి దేవుని యొక్క బాధ్యత కూడా, తల్లి యొక్క బాధ్యత కూడా పరిపూర్ణంగా ఉంది. కాబట్టి ఆ బాధ్యతలు ఎరిగి ఉండటం, వాటిని మరి జరిగించటంలో మనం సహకరించటం, లేకపోతే అటువంటి జ్ఞానంతో మనం గృహాల్లో నడవడం, ఇవన్నీ కూడా చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. కాబట్టి మనందరం కూడా మన చుట్టూ ఉన్న తండ్రుల కొరకు ఎంతో భారంతో వాళ్ళకి దేవుడు అటువంటి మరి ఇన్సైట్స్ కావాల్సినటువంటి జ్ఞానాన్ని
ఇవ్వాలి అని మనం ఉంటాం కానీ ఆత్మీయ విజయాలు పొందాలి మన చుట్టూ ఉన్నటువంటి తండ్రులు అని మనం దేవుని దగ్గర మరి అడగాలి. దేవుని ప్రార్థించాలి. దేవుడు ఈ వాక్య భాగాల్ని మన అందరి వెనుకల్లో ఆశీర్వదించిన దాకా